జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. ఈ మధ్యకాలంలో ఆయన చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే నా స్వామిరంగ అనే మూవీతో మన ముందుకు వచ్చారు సంక్రాంతికి. ఈ చిత్రానికి మొదట్లో మంచి టాక్ వచ్చింది, అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. క్యూ కట్టారు సంక్రాంతి సమయంలో. ఊహించిన విధంగా వసూళ్లు రాబట్టి ఇప్పటికే టార్గెట్ను చేరుకుంది. లాభాలు కూడా దాటింది ఈ సినిమా. నాగార్జున నా స్వామిరంగ సినిమా 26 రోజుల్లో ఎంత వసూళ్లు తీసుకువచ్చింది? 27వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమానే నా స్వామిరంగ. ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అందాల భామ ఇష్కా రంగనాథ్ హీరోయిన్గా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి టీజర్ ట్రైలర్ ఎంతో హైప్ని తీసుకువచ్చింది. ప్రచార చిత్రాలు కూడా డిజిటల్ మాధ్యమంలో వైరల్ అయ్యాయి. అద్భుతమైన బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. నైజాంలో 5 కోట్లు, సీడెడ్ 2.5 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు 8 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. మొత్తంగా తెలుగులో 18,20,00,000 అమ్ముడైంది ఈ మూవీ. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి, ఓవర్సీస్ 2 కోట్లతో కలిపి 22 కోట్ల మేర బిజినెస్ అయింది. ఈ సినిమా 3 వారాలు దాటినా మంచి జోష్తో ముందుకు సాగింది. సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయితే అందరికంటే లేటుగా వచ్చింది ఈ మూవీ. ముఖ్యంగా హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్ 3 చిత్రాల తర్వాత నా స్వామిరంగ చివరగా రిలీజ్ అయింది. థియేటర్ల కొరత ముందు ఇబ్బంది పెట్టినా తర్వాత క్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు రావడంతో థియేటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా 10వ రోజు నుంచి రెస్పాన్స్ అయితే పెరుగుతూ వచ్చింది. సుమారు 26వ రోజు 1,40,00,000 వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 74 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లుగా నమోదైంది. ఇప్పటికే లాభాల్లోకి వచ్చింది ఈ సినిమా. 27వ రోజు సినిమాకు సుమారు 1,30,00,000 వరకు వసూళ్లు రావచ్చని అడ్వాన్స్ బుకింగ్ బట్టి చెప్తున్నారు. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అవ్వడంతో సినిమాకి క్రమంగా కొంతమేర వసూళ్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరిలో మరో 8 రోజుల వరకు ఈ సినిమాకు తిరుగులేదంటున్నారు అనలిస్టులు.